పాలను కొనుగోలు చేసేందుకు ఓ వృద్ధ మహిళ ఆన్లైన్ డెలివరీ యాప్లో సెర్చింగ్ చేస్తుండగా సైబర్ కేటగాళ్లు పంపిన మోసపూరిత లింక్ను క్లిక్ చేయడంతో ఆమె అకౌంట్లో ఉన్న 18,70,000 రూపాయలను సైబర్ కేటగాళ్లు కాజేశారు. ముంబైలో వాడాల ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ 71 ఏళ్ల వృద్ధ మహిళ ఆన్లైన్లో పాలను డెలివరీ చేసే సంస్థల కోసం సెర్చింగ్ చేస్తుండగా సైబర్ కేటగాళ్లు ఆమెను సంప్రదించారు. తాను ఓ ప్రైవేట్ పాల కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నానని, ఆన్లైన్లో పాలను డెలివరీ చేయాలంటే కొన్ని నియమాలు పాటించాలని దీపక్ అనే పేరుతో ఆ సైబర్ కేటగాడు ఆ మహిళను నమ్మించాడు. పాలను డోర్ డెలివరీ చేయాలంటే ఖచ్చితంగా తాము పంపిన ఏపీకే ఫైల్ను లింక్ను క్లిక్ చేసి అందులో కొన్ని వివరాలు పూరించాలంటూ ఆ మహిళను నమ్మించారు. ఇదంతా నిజమని నమ్మిన ఆ బాధితురాలు సైబర్ కేటగాళ్లు సూచించిన విధంగానే ఆ ఏపీకే ఫైల్ లింక్ను క్లిక్ చేసి అందులో బ్యాంక్ వివరాలన్నీ సమర్పించింది. ఇదంతా జరిగిన కొద్దిసేపటికి ఆమె అకౌంట్లో ఉన్న డబ్బంతా సైబర్ కేటగాళ్లు కొట్టేశారు. ఇదంతా జరిగిన కొన్నాళ్లకు ఆ వృద్ధ మహిళ బ్యాంకుకి వెళ్ళి తన అకౌంట్లో ఉన్న డబ్బును విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా ఆమె అకౌంట్లో ఉన్న 18,50,000 రూపాయలు కొట్టేసినట్లు బ్యాంక్ సిబ్బంది ఆమెకు తెలిపారు. మోసపోయానని గ్రహించిన ఆ వృద్ధురాలు సైబర్ పోలీసుల్ని ఆశ్రయించింది. అయితే ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏపీకే ఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.